మా పేరెంట్స్ నెదర్లాండ్స్ వచ్చారని చెప్పి ఎక్కడికైనా వెళ్దాము, ఏదైనా అవుటింగ్ లాగా, డే ట్రిప్ లాగా, పిల్లలతో టైంపాస్ అవుతుంది, వాడికి స్కూల్ హాలిడేస్ ఉన్నాయి కదా అనుకొని ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే మాకు ఒక అమేజింగ్ ప్లేస్ కనిపించింది. ఏంటి అది అనుకుంటున్నారా? జంగల్ సఫారీ. సో మ్యాక్సిమం నెదర్లాండ్స్లో ఉండే వాళ్ళకి దీని గురించి తెలిసే ఉంటుంది, బెక్సెబర్గన్ అని చెప్పి. అది ఒక యానిమల్ సఫారీ అనమాట. సో మేము కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాము, పిల్లలకు కూడా బాగుంటుంది, వాళ్ళు యానిమల్స్ని చూస్తారు లైవ్లో. అంటే జూలో ఏంటంటే కంపేర్ టు జూ ఇవి మనకి దగ్గరగా ఉంటాయి కదా. జూలో అయితే బ్యారికేడ్స్లో నుంచి చూడాలి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ సఫారీ ఈజ్ డిఫరెంట్ కంపేర్ టు జూ బికాస్ వీ గో ఇన్ టు దేర్ వరల్డ్. సో మేము అలా ఎక్స్పెక్ట్ చేసి సఫారీకి బుక్ చేసుకున్నాము. అండ్ అనుకున్నట్టుగానే ప్లాన్ ప్రకారంగా మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ సఫారీ అనేది మాది ఫస్ట్ టైం. మేము ఇప్పటిదాకా అన్ని జూస్ అయితే ట్రావెల్ చేసాం కానీ సఫారీకి అయితే వెళ్ళలేదు. అందుకని సఫారీ ఎక్స్పీరియన్స్ని బాగా గెయిన్ చేసుకోవాలి అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని మేము అనుభవించాలి అనుకున్నాము. అందుకని సో లెట్స్ గో and see what happened next. Okay, and welcome back to Bhavana's talk. So let's get started. మేము అల్మెరే నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి అల్మెరే నుంచి బెక్సెబర్గన్ అనేది ఆమ్స్టర్డామ్ అవుట్స్కట్స్లో ఉంటుంది. కాబట్టి మేము ఒక 2-3 సిటీస్ని మారి వెళ్ళాలి. లైక్ ఉట్రెక్ట్, మాస్ట్రిచ్, ఆ తర్వాత టిల్బర్గ్ కూడా వస్తుందట ఇన్ బిట్వీన్. సో ఇది చూస్తున్నారా, ఈ గేట్ ఐకానిక్ బ్రిడ్జ్ అనమాట. మాస్ట్రిచ్లో ఐకానిక్ బ్రిడ్జ్ ఇది. అండ్ సో మాస్ట్రిచ్ దాటి తర్వాత ఉట్రెక్ట్, మాస్ట్రిచ్ అండ్ ఇది కూడా దాటి టిల్బర్గ్ కూడా దాటిన తర్వాత వచ్చే ప్లేసే ఈ బెక్సెబర్గన్ అనమాట. సో మొత్తానికి ఒక 1.5 hour జర్నీ తర్వాత 9కి బయలుదేరాము. సో 10:20 చూస్తున్నారుగా టైం. ఈ టైంకి మేము బెక్సెబర్గన్ అవుట్స్కట్స్లోకి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనకి ట్రాఫిక్ స్టార్ట్ అయింది. అంటే ట్రాఫిక్ అంటే సిటీలో ట్రాఫిక్ కాదు, సఫారీ లోపలికి వెళ్ళడానికి ట్రాఫిక్ అనమాట. సో స్లోగా అన్ని కార్స్ వెళ్ళి అక్కడ చూసారా వెల్కమ్ బోర్డు బెక్సెబర్గన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి సఫారీతో పాటు లైక్ పార్క్ టైప్ కూడా ఉందన్నమాట. కావాలనుకుంటే మన జూ లాగా నువ్వు వాక్ చేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే డైరెక్ట్ కార్ సఫారీ ఉంటుంది, లేదా కార్ సఫారీ ఉంటుంది, లేదంటే వాళ్ళ దగ్గర కార్ని కూడా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. సో బిఫోర్గానే మనం టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తాం కాబట్టి మేమైతే ఆటో సఫారీ తీసుకున్నాం, కార్ సఫారీ. ఏంటంటే కార్లోనే మనం డైరెక్ట్గా వ్యూ చేసుకోవచ్చు, స్లోగా యానిమల్స్ దగ్గరికి వెళ్ళి వాటి దగ్గర కాసేపు ఆగి వాటిని చూసుకొని వెళ్ళొచ్చు. ఇది కార్ సఫారీ, డైరెక్ట్గా కార్తో వెళ్ళిపోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు కార్ సఫారీ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక 40-50 minutesలో అయిపోయింది అనుకో ట్రిప్, మనం ఇంటికి వచ్చేయచ్చా అనే డౌట్ ఉంటుంది. బట్ అట్లా ఏం లేదండి. కార్ని మళ్ళీ మనం పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసుకొని వాకింగ్ లాగా వెళ్ళి అలా కూడా మనం మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అండ్ దీనికి బోట్ రైడ్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడైతే టికెట్ తీసుకుంటామో ఆ లోపల ఉన్న అన్ని రైడ్స్ ఫ్రీ అనమాట. లైక్ బోట్ రైడ్ కానీ బస్ రైడ్ ఉంటుంది. అండ్ ఒకవేళ మనకు కార్ లేదనుకో మనం బోట్ ఎక్కేసి వాటర్లో నుంచి మనకి ఎక్కువ యానిమల్స్ ఇంకా బాగా కనపడతాయి అన్నమాట. సో ఇదేంటంటే కార్ సఫారీకి ఎంట్రన్స్. వీళ్ళు ఇక్కడ మనకి గైడ్లైన్స్ చెప్తారు, డూస్ అండ్ డోంట్స్ చెప్తారు. విండోస్ అన్నీ ఓపెన్ చేసుకోకూడదు, యానిమల్స్ వస్తాయి అని రూల్స్ చెప్పారు. కానీ నాకైతే అంత భయంకరంగా ఏమి అనిపించలేదు. సో మేమైతే హాఫ్ విండో ఓపెన్ చేసుకొని ఉన్నాము. బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ రూల్. కానీ లేకపోతే మాకు అద్దంలో నుంచి యానిమల్స్ ఏం పెద్ద కనిపించట్లేదు. అన్నీ కూడా మేము మార్నింగ్ 10 కల్లా వెళ్ళిపోయాం కదా. సో అవన్నీ బ్రేక్ఫాస్ట్ టైంలో ఉన్నాయి. ఇది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఓపెన్ చేసేదే 10 o'clockకి. సో మేము 10:20 కల్లా వెళ్ళాము. 10:20కి వెళ్ళంగానే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెట్టారు వాళ్ళ యానిమల్స్కి. సో మార్నింగ్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ టైం అంటారు, మధ్యాహ్నం ఏమో లంచ్ టైము, ఆ మధ్యలో అవి నిద్రపోతూ ఉంటాయి, సాయంత్రం వచ్చరికి చల్లొచ్చి లోపలికి పోతాయి. మరి యానిమల్స్ని ఎప్పుడు చూడాలో మాకైతే అర్థం కాలేదు. బట్ ఇది నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్. బట్ సరే అదంతా పక్కన పెడితే ఇలా స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ రాగానే మాకు ఇదిగో ఇవి కనిపించినాయి. మరి వీటిని యాంటీలోప్స్ అంటారు, నాకైతే అది అర్థం కాలేదు. బట్ నేను యాంటీలోప్ అని అనుకుంటున్నాను. మీకు ఎవరైనా తెలిస్తే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు సఫారీ అనగానే లయన్లు, టైగర్లు, లెపర్డ్లు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశాను నేను. కానీ పెద్ద ట్విస్ట్ ఏంటంటే
ఆవులు, గేదెలు, కోళ్ళు లేకపోతే సాధు జీవుల్ని చూడడానికి సఫారీ లాగా ఉంది. కానీ మేమైతే చూసిన దానిలో లయన్ మాకైతే కనబడనే లేదు, అది నిద్రపోతూ ఉంది. టైగర్ అసలు కళ్ళు పెట్టి ఎతికినా కూడా టైగర్ లెపర్డ్లు ఏం కనపడలా నాకు. మరి యాక్చువల్గా అయితే సఫారీలో ఏనుగులు ఎన్ని ఉంటాయి, ఎలిఫెంట్స్. నాకైతే ఒక్క ఎలిఫెంట్ కూడా కనపడలా. మరి లోపలికి వెళ్తే వాకింగ్ ట్రాక్లో ఏమైనా కనపడతాయేమో. మాకు అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయి మేము ఎలిఫెంట్ ట్రాక్లోకి అయితే వెళ్ళలేదు. కానీ ఇప్పుడు సఫారీలో ఉన్నప్పుడు ఎలిఫెంట్స్ లైవ్లో కనపడాలి కదా, అది నాకైతే కనపడలేదు. ఇదిగో మాకైతే ఈ బుల్స్ అండ్ రైనోస్ బాగా నచ్చినాయండి. రైనోస్ మాత్రం ఫుల్గా ఆడుకుంటున్నాయి. బోల్డ్ అనే రైనోస్ ఉన్నాయి. నేను జూలో చాలా తక్కువ చూశాను రైనోస్ అనేవి, బట్ ఇప్పుడు మాత్రం నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇదిగో ఇది బాహుబలి బుల్లు, బాగున్నాయి బుల్లులు. రైనోలు బాగున్నాయి. అవి వాటర్లో ఆడుకోవడము అండ్ ఇసుకంతా తీసి నెత్తి మీద వేసుకోవడము, అలా కొన్ని యాక్షన్స్ ఏవైతే చేసినాయిలే. కానీ జనరల్గా సఫారీ అంటే మనం లయన్ సఫారీ లేకపోతే లెపర్డ్లు, లయన్లు, టైగర్లు వీడియోలు చూస్తూ ఉంటాం కదా. నేను కూడా ఈ జర్నీకి ముందు అవే వీడియోలు చూసి అబ్బో ఇంకేముంది, ఇది వస్తే అది వస్తే అని ఊహించుకున్నాను. బట్ అదంతా నమ్మడానికే వీల్లేదండి. ఎందుకంటే మనము వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇలా యూట్యూబ్ వీడియో చేసుకుంటాము అని హై లెవెల్లో ఫాలోవర్లు ఉండి మన కంటెంట్ చాలా రీచ్ అవుట్ ఉన్నాయి అని అనుకోండి, వాళ్ళు ఆఫ్టర్ జూ అయిపోయిన తర్వాత మనకి పర్మిషన్ ఇస్తారు. అప్పుడు ఏమన్నా మనకి వీడియోలు క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో. బట్ నార్మల్గా వెళ్తే మాత్రం మీకు సఫారీలో మీరు ఎక్స్పెక్ట్ చేసే అంత సఫారీలు అయితే నాకైతే ఏం కనిపించలేదు. బట్ ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. నేను వెళ్ళిన టైం మంచిది కాదేమో నాకైతే తెలీదు. బట్ మీరు ఒకవేళ మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మాత్రం అది నాకు చెప్పండి. ఈసారి సెకండ్ టైం ఏ టైంలో వెళ్తే బాగుంటుంది అనేది మిమ్మల్ని నేను కూడా ఫాలో అవుతాను. సో ఇట్లాగా ఆ రోజు స్టార్ట్ అయిపోయింది. రైనోలు అను బుల్స్ ఫస్ట్ చూసాము. చూసారు కదా, ఇవన్నీ అడవి దున్నపోతులు, బాహుబలి దున్నలు. సో ఇలాగా ఫస్ట్ మేము చూసింది ఇవే అనమాట. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ ఇంతవరకు అయితే బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ చిన్నగా ఇంకా కార్ని తీసుకొని అలా వెళ్తూ ఉన్నాము. సో ఇలాగా ఆ రైనో వాటర్లో నుంచి రావడము, తర్వాత అది ఎట్లా ఆడింది ఇదంతా కూడా షూట్ చేశాను అనమాట. కానీ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే కార్ సఫారీలో చూస్తున్నామో సేమ్ అదే మనకి బోట్లో కూడా చూపిస్తారు. కొత్తగా బోట్లో నాకైతే ఏం కొత్తగా అనిపించలేదు. బట్ ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటంటే బోట్ సఫారీ కోసం వాడు చేసేది 1/2 అవర్, మహా అయితే 1/2 అవర్ కోసం 2 అవర్స్ లైన్లో నుంచోవడం అయిపోయింది. సో ఒకవేళ మీరు కార్ సఫారీ చూసేసుకున్నారు అని అంటే మాత్రం నా సజెషన్ ఏంటంటే బోట్ సఫారీలోకి మాత్రం వెళ్ళొద్దు. చాలా టైం వేస్ట్. పైగా వాడు స్టార్టింగ్ పాయింట్లో ఎక్కించుకొని ఎండింగ్ పాయింట్లో దింపుతాడు. దింపిన తర్వాత అక్కడ ఏమన్నా చూస్తామా అని అంటే చూసేవాళ్ళు ఉంటే చూసుకోవచ్చు. బట్ అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్న వాళ్ళు మాత్రం అది వేస్ట్ మీకు బోట్ సఫారీ. ఎందుకంటే మీరు కార్లో ఏదైతే చూస్తారో సేమ్ అవే యానిమల్స్ అలానే కనబడతాయి. ఇంకా నాకు తెలిసి కార్లోనే ఇంకా బాగా లైవ్లో చూడొచ్చు. బోట్లో ఏంటంటే జనాలు అందరూ విండో సీట్ల దగ్గర కూర్చున్నారంటే మాత్రం మనకి ఏమీ కనబడదు. సో చూస్తున్నారు కదా, ఇలానే ఉంటుంది అనమాట బోట్. కంప్లీట్గా ఒక రౌండ్ అబౌట్ తిరుగుతుంది. సో మేమైతే నాకైతే అంత పెద్ద అనిపించలేదు. మళ్ళీ ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ రావాలి. ఎందుకంటే మన కార్లన్నీ స్టార్టింగ్ పాయింట్లో కదా పార్క్ చేసుకునేది. కాబట్టి మళ్ళీ ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్కి రావాలి అంటే మాత్రం అక్కడ మళ్ళీ ఒక 2 గంటలు. పిల్లలతో వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తారు. పిల్లలు హైరాణ పడిపోతారు. ఆ లైన్లో ఒక్కొక్కసారి ఎండ ఉందనుకో, ఆ ఎండల్లో వాళ్ళకి ఎగ్జాస్ట్ అయిపోయి ఫుల్గా అల్లరి చేసేస్తారు. బయటికి వెళ్ళడానికి లేదు, లోపలికి రావడానికి లేదు అన్నట్టు 1.5 అవర్ నువ్వు లైన్లోనే నుంచోవాలా. అది మాత్రం మనకి పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ చిన్నపిల్లలు స్ట్రాలర్తో వచ్చిన వాళ్ళకి కానీ టైం వేస్ట్. సో ఇది బాగా అనిపించింది. ఇది యాక్ అనమాట, మన పక్క నుంచే వెళ్ళింది. బట్ ఏదైనా కానీ బ్రేక్ఫాస్ట్ టైం కదా, అన్ని యానిమల్స్ తింటూనే ఉన్నాయి. సో ఇలాగ కార్లో స్లోగా వెళ్తూ యానిమల్స్ని చూసుకోవచ్చు అనమాట. ఇందాక చెప్పింది యాక్. దాని తర్వాత ఇదిగో చూసారా ఇట్లా నడుచుకుంటూ వస్తాయి. ఆ తర్వాత కౌలు వచ్చినాయి. ఇవన్నీ కౌస్. ఇలాగా వాటన్నిటిని చూసుకుంటూ మెల్లగా సఫారీలో తిరుగుతూ ఉన్నాము. అలాగని చెప్పి యానిమల్స్ ఏమీ లేవా అనుకుంటే అట్లా ఏం లేదండి.
యానిమల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాలి. ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి లేదంటే ప్రీవియస్ సఫారీ వీడియోస్ చూసి ఇలా ఉంటుందని ఊహించుకొని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారని అనుకుంటున్నాను. సో మీరు వితౌట్ ఎనీ ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ సఫారీ లేదా ఏ వీడియోస్ చూసుకోకుండా వెళ్తే మాత్రం మేబీ యూ కెన్ ఎంజాయ్ లిటిల్ బిట్ మోర్. సో ఇవేంటంటే 2 headed క్యామెల్స్ అనమాట. సో కౌస్, యాక్, తర్వాత బఫెల్లోలు ఇవన్నీ చూసిన తర్వాత క్యామెల్స్ని చూసాము. ఇవి కూడా బాగానే ఉన్నాయి, కానీ ఏంటంటే అన్ని యానిమల్స్ కూడా బక్క చిక్కిపోయి ఉన్నాయి. వాళ్ళ ఫుడ్ నచ్చటం లేదో, అవి తినటం లేదో, వాళ్ళు పెట్టట్లేదో తెలియదు, కానీ పెద్ద బలిష్టంగా అయితే ఏం అనిపించలేదు. తర్వాత నేను ఎక్కడ చూడలేదు, అంటే తిరుపతిలో చూసాను ఇలాగా స్పాటెడ్ డీర్స్, కృష్ణ జింకలు అంటాం కదా, సీతమ్మ వారి జింకలాగా. సో అట్లాంటిది నేను ఇక్కడ చూసాను అనమాట, గోల్డెన్ డాట్స్తో, గోల్డెన్ డీర్ లాగా. అండ్ ఇది ఓకే, బాగా అనిపించింది. అండ్ ఇలా 2 headed క్యామెల్స్తో పాటు ఇది చూసారా, వైట్ యాంటీలోప్స్. దీంతో పాటు మనకి సింగిల్ హార్న్ లేదా సింగిల్ హెడెడ్ క్యామెల్ కూడా ఉంది. మనకి జనరల్గా మన దేశంలో రాజస్థాన్ అటువైపు ఎడారుల్లో ఏంటంటే ఒకటే ఉన్న క్యామెల్ ఉంటుంది, చాలా హైట్గా ఉంటాయి కదా. ఇక్కడ ఏంటండి, నాకు మన దేశంలోనే బాగా హైట్ ఉన్న క్యామెల్స్ అనిపించినాయి. ఇవన్నీ చాలా పొట్టి పొట్టిగా ఉన్నాయి, అంత హైట్ అయితే ఏమీ లేవు. అండ్ ఇంకోటి చూసారా, ఇవి చాలా బక్క చిక్కిపోయి, అది చూసారా మరీ రైట్ కార్నర్లో అయితే ఆ వైట్గా మొత్తం హెయిర్ మొత్తం షేవ్ చేసేసి ట్రిమ్ చేసేసి ఉన్నారు. క్యామెల్ కళలాగా నాకేం అనిపించలేదు. ఇప్పుడు కొన్ని క్యామెల్స్ చూడండి ఎంత బాగుంటాయి, అంటే ఎడారి ప్రాంతంలో పెరిగే వాటిని చలి దేశంలో తీసుకొస్తే ఐ నో దట్ ఇట్లానే ఉంటాయిలే, కానీ కొంచెం జీవం కూడా ఉండుంటే బాగుండేది అనిపించింది. బట్ చాలా చాలా సన్నగా జీవం లేకుండా బక్క చిక్కిపోయి ఉన్నట్టు అనిపించినాయి నాకైతే. బట్ యా 2 horned క్యామెల్, 1 horned క్యామెల్ అండ్ కొన్ని యాంటీలోప్స్ అట్లాంటివి చూసాము, డీర్లు అవి. నెక్స్ట్ కమింగ్ ఇస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. ఇదేంటంటే జిరాఫ్ అయితే నాకైతే నచ్చింది బాగా. సో ప్రీవియస్లో వేరే వీడియోస్లో చూసినట్టుగానే సఫారీలో జిరాఫ్ వచ్చి మనం ఏదైనా పెడితే తినడము అట్లాంటివి కూడా చేస్తాయట ఇక్కడ. బట్ ఇవేంటంటే దే ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ ఫుడ్. మా వాడు ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు, వెళ్ళిపోవాలట బయటికి, కార్ తీస్తే వాడు జిరాఫ్ దగ్గరికి వెళ్ళిపోతాడట. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ జిరాఫ్స్ అండ్ జీబ్రాస్ ఆల్సో. అవి కూడా బాగానే ఉన్నాయి, జీబ్రాలు, జిరాఫ్ బాగున్నాయి. అండ్ మనం కార్లోటే కాకుండా వాళ్ళ దగ్గర కార్ తీసుకున్నామంటే ఆ కార్ వాళ్ళు ఏంటంటే అక్కడ జూ మెంబర్స్ డైరెక్ట్గా ఇంకా క్లోజ్గా తీసుకెళ్తారనమాట జిరాఫ్ దగ్గరికి. అక్కడ ఏంటంటే యూ క్యాన్ టేక్ మోర్ క్లియర్ పిక్చర్స్ ఆఫ్ జిరాఫ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు టచ్ యూ కెన్ టచ్ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ, ఇదేంటంటే గొరిల్లాలు మాత్రం ఎక్సలెంట్, ఇంకా మార్వెలస్ అనమాట, ఇంకా వేరే మాట ఏం లేదు. చాలా క్లోజ్గా చూసాము, ఎందుకంటే ఈ గొరిల్లాలు ఇవి కూడా వేరే జూల్లో అంత క్లియర్గా ఉండవు. బట్ ఇక్కడ ఏంటంటే చాలా ఉన్నాయి గొరిల్లాలు, వాటి బేబీస్ అన్నీ కూడా. అండ్ ఆ బేబీస్ చేసే అల్లరి అంతా కూడా మన ఇంట్లో చిన్నపిల్లలు ఎలా అయితే చేస్తారో యాజ్ ఇట్ ఈస్, వెన్ యూ సీ దెమ్ యూ ఫీల్ లైక్ యూ ఆర్ సీయింగ్ అ స్మాల్ బేబీ, బికాస్ ద సేమ్ వే హౌ బేబీ బిహేవ్స్, ద గొరిల్లా బేబీస్ ఆర్ ఆల్సో ద సేమ్. అవి నుంచుంటే మాత్రం మనుషుల కన్నా చాలా హైట్ ఉన్నాయి బాబోయ్, అసలు భయం వేసేసింది వాటిని దగ్గరగా చూస్తే. చూసారా, దగ్గరకు వచ్చింది, చాలా దగ్గరకు వచ్చినాయి. అండ్ 3 ఉన్నాయి ఒక కేజ్లో, ఒక దానిలో అయితే 3 ఉన్నాయి. అండ్ కొన్ని బేబీస్, ఇంకో దానిలో అన్ని బేబీస్ ఉన్నాయి, వాటి మదర్స్ ఉన్నట్టున్నాయి, ఒక 2 or 3. టోటల్గా అయితే చాలా ఉన్నాయి గొరిల్లాలు. సో ఇక్కడ వచ్చేసరికి అవి చేసే అల్లరిని కాస్త క్యాప్చర్ చేద్దామని ట్రై చేశాను. క్లారిటీగా వచ్చినాయో లేదో మీరే చెప్పాలి నాకు. సో ఇట్లాగా అవి చేసే ఆటలు, విన్యాసాలు, ఫీట్లు ఇవన్నీ మన పిల్లలకు చూపిస్తూ తెలిసిన వాళ్ళైతే నేను అలానే చేస్తానని అంటారు. ఒక బేబీ గొరిల్లా పడుకుని ఉంటే వాళ్ళ మదర్ అనుకుంటా వెళ్ళి దాని దగ్గరకు పోయి అది కూడా జో కొడుతున్నట్టు కొట్టి పడుకోబెట్టింది. అండ్ వాటి యాక్షన్లు కూడా చాలా వరకు మన మనుషుల్లానే అనిపించినాయి, ఇట్లా పడుకోవడము, అవి యాక్ట్ చేయడము. అండ్ అవి క్యాలీఫ్లవర్లు, లెట్యూస్ ఇట్లాగా బాగా హెల్తీ ఫుడ్ పెడుతున్నారు వాటికి. సో తినేవి ఎలాగో బాగానే హెల్తీగానే ఉంటున్నాయి, కానీ తిననివి మాత్రం అసలు ఏమీ తినట్లేదు అనుకుంటా. సో ఇలా పడుకుంటాయి అనమాట గొరిల్లాలు. ఫస్ట్ టైం చూస్తున్నాను గొరిల్లా ఎలా పడుకుంటుందని. ఇది అన్నిటికన్నా పెద్దది, జాయింట్ గొరిల్లా. అమ్మ బాబాయ్, భయం వేసేసింది నాకైతే. ఇదిగో ఇవి ఆటలు ఆడుకునే బేబీ గొరిల్లాలు చూసారా, వాటితో పాటు గడ్డిని కూడా పైకి తీసుకెళ్ళి ఆడుకోవడం, నిద్రపోతున్న వాళ్ళ మదర్ మీద నుంచి పైనుంచి దూకడాలు. సో ఇవన్నీ అది చూసారా, అట్లా ఆటలు ఆడుకుంటూ ఉన్నాయి. బట్ ఐ ట్రై టు క్యాప్చర్ మోస్ట్ ఆఫ్ ద వీడియో దేర్. అండ్ ఇది బోట్ సఫారీ అనమాట. సో నేను ఏదైతే యానిమల్ని
కార్లో చూశాను, అవే ఉన్నాయి తప్ప ఎక్స్ట్రా ఏం లేదు. సో ఇలా ఉంటుంది బోట్. మనకు ఆ విండో సీట్ దొరకలేదు అని అంటే మాత్రం మనం డైరెక్ట్ వ్యూలో అయితే మిస్ అయిపోతూ ఉంటాం అనమాట. సో ఇలాగ కానీ బోట్ కోసం చెప్పాను కదా, ముందు ఒక 2 అవర్స్, రిటర్న్ అవ్వడానికి ఒక 2 అవర్స్, దాదాపు ఒక 4 గంటలు మాత్రం నిల్చొనే ఉండాలి. కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు లేదంటే ఎగ్జాస్ట్ అయిపోయిన వాళ్ళు మాత్రం ప్లీజ్ అవాయిడ్ దిస్ బోట్ ట్రిప్. సో ఇలాగ ఫైనల్గా బోట్ ట్రిప్తో మా ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి, నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అన్నట్టు, బట్ ఇట్స్ ఓకే, యూ కెన్ విజిట్ వన్. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఎలా ఉందనేది నాకు చెప్పండి. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళైతే మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో కూడా చెప్పండి. అంటిల్ దెన్ సీ యూ గాయ్స్, సబ్స్క్రైబ్ టు భావన స్టాక్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.